హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం. ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ అప్రమాదేన మఘవా దేవానాం శ్రేష్ఠతాం గతః అప్రమాదం ప్రశంసంతి ప్రమాదో గర్హితః సదా. ఇప్పుడు నేల కొంచెం తడితడిగా ఉందనుకోండి, ఎలా నడవాలి? కాషస్గా నడవాలి, అయితే జారి పడతారు. ఒకసారి వర్షం కురిసింది, ఓ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది. నడిచి వెళ్తారు. ఆ మార్గము అంతా మట్టి దారి, మట్టి రోడ్డు అంటూ ఉండదు. చేలో గట్లంపట వెళ్ళాలి. కొబ్బరి తోటలు, గట్టులు అవి ఎలా ఉంటాయి. నల్లరేగడి నేల, నడిచి వెళ్ళాలి. నేను ఇంకో యంగ్ మ్యాన్ నేను నడిచి వెళ్తున్నాను. ఈ ఊరి నుంచి ఆ ఊరికి 2 కిలోమీటర్ల దూరం, పెద్ద ఎక్కువ దూరం ఏం కాదు. ఈ 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాము. నేను ఎక్కడా పడిపోకుండా నడిచాను. జారిపోతాం కదా నల్లరేగడి నేల. నాతో వచ్చిన యంగ్ మ్యాన్ 2 సార్లు పడ్డాడంటే మొత్తం అంతా కూడా బురద. దీన్ని ప్రమాదము అప్రమాదము అంటారు. నాకంటే కుర్రాడు. సరే, ఇంటికి వెళ్ళాము. వాళ్ళు అన్నారు, ఈయనకి ఈ గిట్లంబడి నడవడం అలవాటు ఉంది, ఈ యంగ్ మ్యాన్కి సిటీలో పుట్టి పెరిగాడు, వీడికి అలవాటు లేదు కాబట్టి అలా పడిపోయాడు అని వాళ్ళు వ్యాఖ్యానం చేశారు. విచ్ ఈస్ ది ట్రూత్. కాబట్టి అక్కడ జారిపోకుండా నడవడము అనేది ఒక స్థితి. అది మనస్సు, ప్రాణము, దేహము కలిసి అది నిర్మాణం అవుతుంది. అప్రమాద అది లేదు. శరీరం బలంగానే ఉంది, ప్రాణశక్తి ఉన్నది, మనశ్శక్తి కూడా ఉన్నది. ఏమి తక్కువ బుద్ధిమంతుడే కానీ అప్రమాదము నిర్మాణం కాలేదు, అలా అభ్యాసం లేకపోవడం చేత. దాంతో ప్రమాదము, జారిపోవుట, పడిపోవుట. దేవుడికి అచ్యుతుడు అని పేరు. మన వాళ్ళు అచ్యుతుడు, అనంతుడు, అచ్యుతుడు, అనంతాయ నమః, అచ్యుతాయ నమః అని ఇలా తలకేసుకుంటుంటారు కూడా. ఎవరో ఒకళ్ళు మొదలు పెడతారు. ఎవరో ఒకళ్ళు మామూలుగా అనంతాయ నమః, అచ్యుతాయ నమః అని నమస్కారం చేస్తుంటే ఒకడు తనకేసి ఇలా కొట్టేసుకోవడం ఒకడు మొదలు పెడతాడు. మొదలు పెడితే ఇంకా దట్ కంటిన్యూస్. ఇవన్నీ కూడా సంబడీ స్టార్ట్స్. అండ్ సో ఇప్పుడు ఎలా కనపడతాయంటే అవి మామూలు హిరణ్య గర్భుడు సృష్టించేటప్పుడు ఇలా కొట్టుకుని సృష్టించాడని వీళ్ళు అనుకుంటారు. ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. సమ్వేర్ ఇట్ బిగిన్స్. కాల ప్రవాహంలో మనిషి ఒకప్పుడు రాతి యుగము, మీరు చదివి ఉంటారు, రాతి యుగము, లోహయుగము అని చదివి ఉంటారు. రాతి యుగంలో రాళ్లతో చేసిన పనిముట్లను ఉపయోగించుకునేవారు. అవి మనకి ఇప్పటికీ మీకు ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ కనపడుతుంది. ఆ తర్వాతి కాలంలో లోహములను ఎక్స్ట్రాక్ట్ చేయటం ఓర్ నుంచి జింకుతో మొదలైంది, తర్వాత ఐరన్ దాకా వ్యాపించింది. అంత ప్రాచీన కాలంలోనే ఆ లోహములతో పనిముట్లను తయారు చేసుకోవటం నేర్చుకున్నారు. ఇట్స్ ఎ బిగ్ లీప్ మనిషి యొక్క జీవన శైలిలో. అది లోహయుగము. కాబట్టి ఇనుముకే ఆరంభం ఉంటే వీటికి ఆరంభం ఉండదు, వీటికి కూడా ఆరంభం ఉంటుంది. ఓకే. సో ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, ప్రమాదము అనేది జీవితంలో ఉంటుంది. అది మనం మనస్సు పెట్టకపోతే అలాగే ఉండిపోతుంది. అది ఉన్నప్పుడు కాలు జారి పడిపోతూ ఉంటాం. ప్రమాదో ధీమతామపి అని. బుద్ధిమంతులు కూడా, అంటే విద్యావంతులు కూడా, అంటే బుద్ధికి పదును పెట్టారే తప్ప ఆ ప్రమాదం విషయంలో ఆ మనస్సుని పెట్టలేదు. అంచేత ఆ ప్రమాదం అలాగే ఉండిపోతుంది. ప్రమాదో ధీమతామపి. కాబట్టి మనం ప్రమాదము అప్రమాదము ఈ రెండింటినీ ఆలోచించాలి. తర్వాత బుద్ధుడు ఈ శ్లోకం చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మఘవా అంటాడు. ఈ మఘవశబ్దము కొంచెం మరి విద్యార్థులు, వ్యాకరణ విద్యార్థులు మనస్సు పెట్టదగ్గ శబ్దం. దానికి రూపాలు అనేక రకాలుగా ఉంటాయి. మఘవా, మఘవానౌ, మఘవానః అని రూపం ఉంటుంది.
మఘవాన్, మఘవంతౌ, మఘవంతః అని ఇంకో రూపం ఉంటుంది. మఘవానం, మఘవానౌ, మఘోనః అని ద్వితీయ విభక్తి ఉంటుంది. మఘవంతం, మఘవంతౌ, మఘవతః అని ఉంటుంది ద్వితీయ విభక్తి. మఘవత, మఘవద్భ్యాం, మఘవద్భిః అని ఉంటుంది. మఘవత, మఘో, అది మఘోనః ఇంకా ఉండదు. ఆ సంప్రసారణం అనేది ద్వితీయ బహువచనంలోనే ఉందేమో అని అనిపిస్తుంది. ఇది శబ్ద దట్ వన్ హ్యాస్ టు పే అటెన్షన్. పాణిని గారి సూత్రాలు కేవలం మఘవచ్చబ్దాన్ని నిర్ధారించడానికి 1-2 సూత్రాలు ఉన్నాయి. మఘవచ్చబ్ద సూత్రాలే ఉన్నాయి. ఆ శబ్దం సరే. మఘవ అంటే ఇంద్రుడు. మఘ అన్న మఖ అన్న ఒకటే. మఖ అంటే యజ్ఞము, మఘ అన్నదే. ఆ యజ్ఞములు గలవాడు. యజ్ఞములు చాలామంది చేశారు. అయితే చాలా విశిష్టంగా చేశాడు కనుక, అధిక సంఖ్యలో చేసినాడు కనుక ఆయనకి మఘవ అని పేరు వచ్చినది. ఆ యజ్ఞముల యొక్క శతక్రతుహు అని అంటారు. 100 యజ్ఞములు చేసినాడు అని. 100 అంటే చాలా అనర్థం. ఓకే, శతమనంతం భవతి, కౌంట్లెస్. చాలా యజ్ఞములు చేసి ఆ స్థానమును పొందినాడు దేవరాజు మఘవ. ఆయన కూడా ప్రమాదము విషయంలో ప్రమాదాన్ని అలాగే అట్టిపెట్టుకుని ఉన్నట్లయితే అన్ని యజ్ఞాలు చేసి ఉండేవాడు కాదు, ఆ దేవరాజ పదవిని పొంది ఉండేవాడు కాదు. ఆయన జీవితంలో ప్రమాదము లేదు కనుకనే అన్ని యజ్ఞాలను చేసినాడు. తర్వాత ఈ కథ ఒకటి ఉంటుంది, ఇంద్రుడు అహల్య అనే కథ. అది రామాయణం నుంచి వచ్చింది, రామాయణంలోకి వేదం నుంచి వచ్చింది, ఆ తర్వాత పురాణాల్లో ప్రవేశించింది. పురాణాల్లో ఆ కథను చూస్తే అది ఒక సెక్సిస్ట్ ఇంద్ర గురించి చెప్తున్నట్టు ఉంటుంది. రామాయణంలోనూ వేదాల్లోనూ ఏదో సింబాలిక్ సంగతి చెప్తున్నట్టుగా ఉంటుంది కథ. అది సింబాలిక్గానే మీరు తీసుకోవాలి. ఇంద్రుడు అంటే ఈ సినిమా ఇంద్రుడు కాదు. సినిమా ఇంద్రుడు ఖరీదైన వస్త్రములను ధరించి పైన కిరీటం ఒకటి పెట్టుకుని, బంగారు కిరీటం ఒకటి పెట్టుకుని విలన్ పాత్రలో ఉన్నవాళ్ళగా ఉంటాడు. విలన్ పాత్ర ధరించి వాళ్ళే ఇంద్ర పాత్రను కూడా ధరిస్తూ ఉంటారు. అంటే ఈ డైరెక్టర్సు, స్టోరీ టెల్లర్సు ఇంద్రుడిని విలన్ చేసి పారేశారు. ఇంద్రుడు విలన్ కాదు. కావ్యకంఠ గణపతి ముని ఇంద్రుడు అంటే పరమేశ్వరుడే ఇంద్రుడు. మీరు ఋగ్వేదంలోకి వెళ్ళారనుకోండి, అక్కడ విష్ణువు ఉండడు. విష్ణువు ఉపేంద్రుడు అక్కడ. అంటే సబార్డినేట్ టు ఇంద్ర. వైస్ ఛాన్సలర్, ఇంద్రుడు ఛాన్సలర్. అలాగా విష్ణువు ఉండడు అక్కడ. విష్ణువు ఉండడంటే ఉన్నత సర్వాధిక స్థానంలో, సర్వాధికారి స్థానంలో ఇంద్రుడు ఉంటాడు. తర్వాత ఇంద్రశబ్దమునకు పరమేశ్వర అని మనకి కనపడుతుంది. అంచేత మీకు ఋగ్వేదంలో ఐతరేయోపనిషత్తులో ఇంద్ర పరమేశ్వర అని అర్థం. అది ఇదంద్ర కానీ ఇంద్ర అయినది. ఓకే, పరోక్షేణ పరోక్షప్రియా ఇవ హి దేవాః ఇత్యాది. కాబట్టి ఇంద్రుడు ఋగ్వేదంలోకి వెళ్తే అక్కడ ఇంద్రుడిని చూసి ఆయనకి ఋగ్వేదం అంటే చాలా ప్రీతి. కావ్యకంఠ గణపతి మునికి ఋగ్వేదాన్ని బాగా లోతుగా అధ్యయనం చేసిన మహామనీషి ఆయన. ఆ ఇంద్ర మహిమను, ఈశ్వర మహిమ, ఇంద్రుడు అంటే ఈశ్వరుడే, ఆ మహిమను గాంచి ఏమిటి ఇలా తయారు చేశారు ఈ ఇంద్రుడిని వీళ్ళు, ఈ పౌరాణికులు ఈ ఇంద్రుణ్ణి ఇంత దిగజార్చి పెట్టినారే. అంటే వీళ్ళు విష్ణువుని పై పెట్టాలంటే ఇంద్రుణ్ణి దిగజార్చుతూ ఉండాలి మీరు. ఇంద్రుణ్ణి ఎంత బాగా దిగలాగితే విష్ణువు అంత పైకి వస్తాడు. భాగవతంలో కూడా మీకు ఈ ధోరణి కనపడుతుంది, ఇతర పురాణాల్లో కూడా కనపడుతుంది. కాబట్టి అలా చూసుకోకూడదు మనం. ఇక్కడ ఇంద్రుడు వర్షాధిపతి, ది గాడ్ ఆఫ్ రెయిన్స్. పర్జన్య అనే పదము ఇంద్రశబ్దానికి పర్యాయంగా ఉంటుంది వేదమంత్రాల్లో. వర్షాధిపతి ఆయన ఇంద్రుడు. ఇంద్రధనుస్సు అలాగే వచ్చింది. ఇంద్రధను, వర్షం ఉంటే ఇంద్రధనుస్సు వస్తుంది, అయితే ఇంద్రధనుస్సు ఉంటుంది. కాబట్టి ఇంద్రుడు అంటే వర్షాధిపతి. భూమి, దున్నిన భూమి హల్య, దున్నని భూమి అహల్య. హలము అంటే తెలియదండి. హలము సంస్కృత భాష తెలుసున్న వాళ్ళకి అహల్య అనే పదాన్ని ఇవ్వగానే హలం కనపడుతుంది ముందు. హలం అంటే నాగలి. ఓకే, నాగలి యప్రచయం కనపడుతుంది.
నాగలితో సంబంధము గలది హల్య, అది లేనిది అహల్య. కాబట్టి నాగలితో సంబంధము గల భూములకు మామూలు ఈ నదీ మాతృకలు అంటే మనుష్యులు నిర్మించినటువంటి ఇరిగేషన్ ఛానల్స్ ద్వారా నీళ్ళు వచ్చేవి. పూర్వం దేవమాతృకలు, నదీ మాతృక అని అలాంటి విభాగం ఉండేది కావ్యాల్లో కూడా. అంటే వీళ్ళు కాలువలు కట్టి, బండు కట్టి కాలువలు తవ్వి నీళ్లు భూమికి సరఫరా చేస్తారు, దున్నిన భూమికి. వెరాజ్ దున్నని భూమి ఉంటుంది, అడవి భూమి, దానికి నీరుని ఎవడు అనుగ్రహిస్తారు? ఇంద్రుడు అనుగ్రహిస్తాడు. అది అహల్య, ఇంద్రుడు. అది గాథ. దున్నని నేలను పెద్ద వర్షంతో ముంచెత్తి ఆ నేలను సారవంతము చేసి చెట్టు చేమలను అడవుల్లో రక్షించువాడు అని ఏదో సంథింగ్ లైక్ దాట్. కాబట్టి మఘవ అనగానే మీరు ఋగ్వేదంలోకి వెళ్ళిపోవాలి. బుద్ధుడి కాలం అది. అప్పటికి ఇంకా ఇంద్రుడు విలన్ కాలేదు, రాజనాల విలన్ పోర్షన్లోకి రాలేదు ఇంకా ఇంద్రుడు అప్పటికి. అప్పుడు ఇంద్రుడు అంటే దేవుడికి ఇంద్రుడనే పేరు. ఈశ్వరుణ్ణి బుద్ధుడు అంగీకరించాడా లేదా అంటే ఈ ఒక్క శ్లోకం చాలు ఆయన అంగీకరించాడని చెప్పడానికి. ఓకే, తర్వాత అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కఠోపనిషత్తులో అస్థిత్యేకే నాయమస్థితి చైకే అని ఉంటుంది. అది ప్రశ్న దేవుడి గురించి కాదు, అది దేవుడి ప్రశ్న కాదు. అసలు నచికేతుడు దేవుడి గురించి ప్రశ్న వేయడు, వేయాల్సిన సందర్భం కూడా లేదు. ప్రశ్న జీవుడి గురించి. మరి సమాధానం దేవుడు అన్నట్టుగా ఉందే అంటే దేవుడికి జీవుడికి భేదం లేదు కనుక అది దాని లక్షణం. ఓకే, జీవేన ఉపక్రమ ఈశ్వరేణ ఉపసంహార. అక్కడ తృతీయాకి ఇత్తంభూత లక్షణ. జీవరూపంగా ఉపక్రమం చేస్తారు, ఈశ్వర రూపంగా ఉపసంహారం చేస్తారు. ఉపక్రమ ఉపసంహారయో వస్తు ఐక్యం ఉంటుంది, ఒకటే వస్తువు. కాబట్టి జీవుడుగా ఉపక్రమించి ఈశ్వరుడిగా ఉపసంహారం చేసాడు కనుక రెండు తత్వాలు అనుకోకూడదు, ఒకే తత్వం అదే. మనోమయ సత్యసంకల్ప అని సత్య ఇలా ఉంటుంది. మనోమయ జీవుడితో ఉపక్రమం, సత్యసంకల్ప ఈశ్వరుడితో, అది ఈశ్వరుడిలోకి వెళ్ళిపోతుంది. అలాగే చాందోగ్యంలో మీకు వచనాలు ఉంటాయి. కాబట్టి పాపం ఈయన నచికేతసుడు దేవుడు ఉన్నాడా లేడా అని అడగలేదు. జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడా, లేక దేహము నశిస్తూనే సర్వము నశించిపోయినట్లేనా? అస్థిత్యేకే నాయమస్థితి చైకే, అదేమిటని అడిగాడు. అంటే ఆయన అస్థి అని చెప్పి ఆ అస్థి జీవుడు అన్నట్టు చెప్పలేదు. ఆయన అస్థి జీవుడిలాగా భాషిస్తాడు, కానీ ఏతద్వైతత్ జీవుడిలాగా భాషించే ఈ అస్థియే ఏతద్వైతత్, ఏతత్ ఏవ తత్ అని జీవ ఈశ్వర అభేదాన్ని అక్కడ ప్రతిపాదిస్తాడు. కాబట్టి బుద్ధుడు అదేదో కఠోపనిషత్తు దేవుణ్ణి చెప్పిందని, బుద్ధుడు దేవుణ్ణి గురించి చెప్పలేదని, ఈ భావాలు సరైనవి కావు. కఠోపనిషత్తులో ప్రధానాంశం దేవుడు కాదు, జీవుడే. నువ్వు ఏది దేవుడు అనుకుంటున్నావో అది దేవుడు కాదు, జీవుడు. ఎక్కడ దేవుడి గురించి చెప్పలేదనుకుంటున్నావో ఆ బుద్ధుడు దేవుడి గురించి చెప్తున్నాడు. మఘవా, ఇదొకటి గమనించాలి. ఈ బుద్ధుడు చెప్పిన మాటలు, వేదాల్లో చెప్పినవి, ఉపనిషత్తులు, గీతలో చెప్పినవి, అవన్నీ కూడా చాలా పరస్పర సంవాద రూపంగా ఉంటాయి. మీరు పురాణాల్లోకి వస్తే ఆ మహిమంత, ఆ శోభంతా కూడా ఇంకెటో పోతుంది. ఎందుకంటే ఆ తత్వం తెలియని వాళ్ళు, లో ఇంటెలిజెన్స్ పీపుల్ ఈ పురాణములను నిర్మించినారు. అన్నీ కాదు, కొన్ని ఎక్సెప్షన్స్, వర్ది ఎక్సెప్షన్స్ ఎప్పుడు ఉంటాయి. ఈ మాట వివేకానంద అన్నాడు. సమ్ ఆఫ్ దీస్ పురాణాస్ ఆర్ మేడ్ బై పీపుల్ ఆఫ్ లో ఇంటెలిజెన్స్, దట్ ఈజ్ హిజ్ ఎగ్జాక్ట్ వర్డ్స్. కాబట్టి సో మఘవ అంటే దేవుడే. సో ఆ మఘవ ఆ దేవతలందరిపై ఆయన అధికారి, దేవదేవుడు, దేవతలలో శ్రేష్ఠుడు, అంచేతను దేవదేవుడు అయినాడు. ఈ శ్రేష్ఠ శబ్దం కూడా వైదిక శబ్దం అండి. శ్రేష్ఠశ్చ జ్యేష్ఠశ్చ, అయితే ఇది అదర్వే, జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ అని ఉపాసన. కాబట్టి ఆ ఇంద్రుడు ఆ దేవదేవుడు అయినాడు, దేవతలలో శ్రేష్ఠుడై దేవరాజ పదవిని పొందినాడు అని మనకి
ఈ శ్లోకాల్లో అక్కడ కనపడుతూ ఉంటుంది. ఆ మహిమ ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసిన యజ్ఞయాగాదులు చేయడం వల్ల వచ్చింది. మంచిదే. అలా అంత మహిమను కలిగించే యజ్ఞయాగాదులను అంత సమర్థవంతంగా వాళ్ళు ఆయన ఎలా నిర్వహించగలిగేటంటారు? అప్రమాదము చేత. అల్టిమేట్గా ఇట్ ఆల్ కమ్స్ టు అప్రమాద. కాబట్టి పెద్దలు కూడా అప్రమాదమును చాలా గొప్పగా ప్రశంసిస్తారు. ప్రమాదము అది ఏనాడు అంగీకారం కాదు. ప్రమాదో గర్హిత సదా. సో సదా గర్హిత. ఇప్పుడు చిన్నపిల్లలు తప్పటడుగులు వేస్తూ కాలు జారి పడిపోతే వెళ్ళి తల్లి గమ్మును వెళ్ళి ఎత్తుకుని ఓదారుస్తుంది. వాడు అలాగే ఉండిపోతాడని తల్లి అనుకోదు. ముద్దు వేస్తున్నాడు, తప్పటడుగులు వేస్తే ముద్దుగా ఉన్నది కాబట్టి వాడు అలాగే ఉండిపోవాలని అనుకుంటారా? ముద్ద మాటలు మాట్లాడుతుంటే వినడానికి శోభగా ఉన్నది, ఉల్లాసాన్ని కలిగిస్తుంది కాబట్టి వాడు ఎప్పటికీ అలాగే ఉండిపోతాడని అనుకుంటారా? అనుకోరు కదా. కాబట్టి ప్రమాదము అది ప్రశంసించదగ్గది కాదు. ప్రమాదము గర్హితమే. నేను ఏదో వేదం వల్లిస్తున్నాను. నేను ఓ మంత్రం దగ్గరికి వచ్చేప్పుడు నేను స్వరం తప్పి చెప్పాను. గురువుగారు అక్కడెక్కడో దూరంగా ఉండి ఆయన ఏదో పని చేసుకుంటున్నారు. వల్లించేదానికి ఆయన అక్కర్లా, సంతగా ఆయన కావాలి. మా వలన మేము వేసేసుకుంటాం, మేము చాలా సీనియర్సు కాబట్టి ఆయన ఆ తప్పు స్వరం విన్నారు. ఏమో ఆయన అక్కడి నుంచి ఒక కేక వేశారు. సరే ఆయన కేక వేసే లోపల నాకే అర్థమైపోయింది. సరే దిద్దేసుకుని వల్లించేస్తున్నాం. వల్లనంటే 10 సార్లు చెప్పాలి ఒకటే అనువాకాన్ని. మళ్ళీ రెండోసారి సరిగ్గానే చెప్పాను, మూడోసారి సరిగ్గానే చెప్పాను, నాలుగోసారి మళ్ళీ అదే పుల్ల స్వరం, తప్పు స్వరం. అంటే అనుదాత్తం ఉండాల్సిన చోట అనుదాత్తం లేకుండా తేల్చి చెప్పాడు ఉదాత్తంగా. ఆయన అక్కడి నుంచి వచ్చారు. ఏమయ్యా ఇదేమిటి ఇలా తయారయ్యావు నువ్వు అన్నారు. అంటే ఏమిటి? ప్రమాదము, మనస్సు పెట్టకపోవడం. లేకపోతే ఏమిటి? ఓసారి తప్పు చేస్తే ప్రమాదంగా పరిగణించరు, అదే తప్పును ఇంకోసారి చేస్తే ప్రమాదంగా పరిగణిస్తారు. ప్రమాదమును ప్రశంసించరు. బాగా పనస చెప్పినప్పుడు బాగా చెప్తారండి, ఇతను మంచి బుద్ధిమంతుడని ప్రశంసించిన వాళ్ళే ప్రమాదం కనుక వచ్చేస్తుంటే ప్రశంసించరు, పైగా గర్హిస్తారు. ఓసారి నేను చూశాను, ఓ మహావేద పండితులు ఒక ఆయన ఉన్నారు. ఆయన మంత్రం చెప్తూ అభిచాకషీహి అని చెప్పాడు. ఆయన విసర్గ చెప్పాడు. విసర్గ చెప్తే మా నాన్నగారు ఉన్నారు అక్కడ. పొను ఊరుకోవచ్చు కదా, ఏదో హడావిడిలో చెప్పాడు. ఏమండో అవధాన్ గారు, మీరు విసర్గ చెప్తున్నట్టుగా నాకు అనిపించింది, మీరు మళ్ళీ చెప్పండి. అది అభిచాకషీహి లోటు మధ్యమ పురుష ఏకవచనం అని చెప్పారు. ఏదో పొరపాటుని దిద్దుకున్నాడు. అంటే ప్రమాదాన్ని అంగీకరించరు. మీకు అహంకారం ఉండి మీ మనస్సుకు కష్టమైతే దానికి పాపం వాళ్ళు ఏం చేస్తారు? అమాయకంగా ఉండేవారు పాతకాలం వాళ్ళు. ప్రమాదమును మీరు కూడా ప్రమాదమును దిద్దుకుంటారనే ప్రేమను కలిగి ఉంటారని అనుకుంటారు. వాళ్ళు అనుకుని ప్రమాదమును ఎన్నడూ అనుమోదించరు. ఈవెన్ సైలెంట్గా కూడా ఉండరు, తెగబడి చెప్పేస్తారు ప్రమాదం విషయంలో. కాబట్టి మనం కూడా మనలో ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే ఆ ప్రమాదాన్ని ఇతరులు పాయింట్అవుట్ చేసినప్పుడు మనం ఉత్సాహంగా ప్రేమగా దానిని స్వీకరించి ఆ ప్రమాదమును పరిహరించుకోవాల్సి ఉంటుంది. ప్రమాదం విషయంలో చాలా సీరియస్గా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మనము అప్రమాదమును జీవిత ధ్యేయముగా పెట్టుకునవలెను. అంటే దీని అర్థం ఏంటంటే, మీకు జీవిత లక్ష్యము ఉన్నది. అది ఏమిటి? సత్య సాక్షాత్కారము. అది జీవిత లక్ష్యం కావాలి. మరేది జీవిత లక్ష్యంగా పెట్టుకోకూడదు. మిగతావన్నీ కూడా జీవితంలో ఆనుషంగికములుగా ఉంటాయి, అంటే ఇన్సిడెంటల్. అలా ఉంటూ ఉంటాయి. ఏదో ఇల్లు వాకిలి డబ్బు సంపాదించడం, 10 రూపాయలు ఖర్చు పెట్టడం, ఈ భోగము, వాళ్ళకి కావాల్సిన సౌకర్యములను కల్పించటము, సమాజంలో ఏదో ట్యాక్సులు కట్టడము, ఇలాంటివి ఏవో ఉంటాయి. ఇవి జీవిత లక్ష్యములు కావు. అవి ఆనుషంగికములు. అవి వాటి స్థానంలో ఉంటాయి. లక్ష్యం ఒక్కటే ఉండాలి. అది లేకపోవడము మనిషి జీవితంలో పెద్ద ప్రమాదం. ఆ లక్ష్యం ఏమిటంటే సత్య సాక్షాత్కారం. అలా పెట్టుకోవాలి లక్ష్యం. అంతేగాని నేను జపం చేసేస్తున్నాను, ఆ దేవత నాకు కనపడాలి,
అని అలా పెట్టుకున్నారనుకోండి, అది కాన్సెప్చువల్ గాడ్ అయిపోతుంది. దాంట్లో ఇంకో రహస్యం ఏంటంటే, మీ ఇంటెన్సిటీ ఆఫ్ ఫీలింగ్ గట్టిగా కనుక ఉన్నట్లయితే ఆ దేవత కనపడిపోతుంది కూడా. అలాంటి అది అలాంటిది కాదు మనం చెప్పేది. నాతోటి ఒక సజ్జనుడు నాకు దేవత కనపడిందండి అన్నాడు. అంటే దేవుడు కాదు, దేవత అంటే స్త్రీ, జెండర్. హీ ఈజ్ వెరీ ష్యూర్ దట్ ఇట్ ఈజ్ నాట్ గాడ్, ఇట్ ఈజ్ గాడెస్. ఉపాసకులు అలా ఉంటారు. అండ్ గాడెస్ కనపడింది. నేను ఎలా కనపడిందని నేను అలాంటి పిచ్చి ప్రశ్న అడగను. ఎందుకంటే ఆయన చెప్తున్నది పిచ్చి మాలోకాన్ని మళ్ళీ ఇంకో పిచ్చి ప్రశ్న వేస్తే పేటరేగిపోతారు. నేను ఎలా వింటున్నాను, వినాలి కదా మర్యాద. ఆయన అన్నారు, ఎల్లో చీర కట్టుకునే ఉన్నది అన్నారు. సరే, ఇంట్లో ఇద్దరే ఆడవాళ్ళు, ఒక్కళ్ళే ఆడవాళ్ళు ఉన్నారు. అది మా వదిన గారు, లేకపోతే మా అమ్మమ్మ గారు, లేకపోతే మా అమ్మగారు, ఎవరో ఒక్కరే ఉన్నారు. ఆ ఒక్కరు ఆ రోజు ఎర్ర చీర కట్టుకున్నారు. నేను కరెక్ట్గా చూశాను. ఎర్ర చీర కట్టుకుని పొద్దున్న నుంచి ఇటు సంచారం చేస్తూనే ఉన్నారు. సడన్గా ఈ ఎల్లో చీర అమ్మాయి ఎవరు అని చూస్తే ఆమె కాదు, ఆమె దేవత. ఆ రెఫ్రిజిరేటర్ పక్కన కనపడ్డారు, ఎల్లో చీర పక్కన. అయిపోయింది. మీ అభిప్రాయం ఏమిటని నన్ను ఎందుకు అడగాలి? నేను అన్నాను, ఏమండి దేవత గాడెస్ పంజాబీ డ్రెస్ ఎందుకు వేసుకోకూడదు, చీర ఎందుకు కట్టుకోవాలి? ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? మీ దేవత ఎప్పుడు చీరే కట్టుకుంటుంది ఏమిటి, పంజాబీ డ్రెస్ ఎందుకు వేసుకోదు? దాన్ని బట్టి మీ దేవత లక్షణం ఏమిటో మీకు తెలియాలి. మీ ఇంట్లోనూ మీ చుట్టుపక్కల మీ బంధువర్గము మీ వాళ్ళెవళ్ళు పంజాబీ డ్రెస్ వేసుకోవట్లేదు, కంచి చీరలు కట్టుకుంటున్నారు. కాబట్టి మీ దేవత కంచి చీర కట్టుకుంటుంది. మీరు కొంచెం నార్త్ ఇండియా వైపు, ఆ సింధు వైపు వెళ్ళినట్లయితే అక్కడ దేవత పంజాబీ డ్రెస్ వేసుకుంటుంది. ఆవిడ దీన్ని యాంథ్రోపోమార్ఫిక్ గాడ్ అని అంటారు. కాబట్టి మీ మనస్సులో మీరు ఎలా సంకల్పించుకుంటే అలా కనపడుతుంది. సో పీపుల్ హూ ఆర్ వెయిటింగ్ టు సీ సంథింగ్ ఎండ్ అప్ సీయింగ్ దట్ సంథింగ్. కాబట్టి మీరు జపం అది గట్టిగా చేసేస్తూ ఇలాంటి దేవత ఉన్నది, ఆ దేవత నాకు కనపడాలంటే కనపడుతుంది. అలాంటి సాక్షాత్కారాన్ని గురించి నేను చెప్పుటలేదు. నాట్ దట్ కైండ్ ఆఫ్ రియలైజేషన్. దట్ ఈజ్ నాట్ రియలైజేషన్. దట్ ఈజ్ ఆ ఉపాసన పటిమ, ఆ భావన. ఉపాసన అంటే భావన. ఆ భావన పటిమ చేత మానస దేవత, అంటే మనస్సు చేత నిర్మాణం చేయబడిన దేవత బయట మీకు కనపడుతుంది. ఆ మనస్సు యొక్క భావనకి అంత బలం ఉంటుంది. దాన్ని సాక్షాత్కారంగా స్వీకరించుట, దానికి ఒక వైశిష్ట్యము, ఇవన్నీ ఉపాసనా శాస్త్రంలో చెప్తూ ఉంటారు. వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ దాట్. వీఆర్ నాట్ ఉపాసకాస్. వీఆర్ టాకింగ్ ఆఫ్ సత్య సాక్షాత్కారము యాజ్ ది గోల్ ఆఫ్ లైఫ్. ఈ గోల్ ఆఫ్ లైఫ్ విషయంలో చాలామంది ప్రమాదంలో పడతారు. ఒక ఆయన సన్యాసం నేను దృష్టాంతాలు ఇలా చెప్తూ ఉంటాను, మీరేమనుకోకండి. ఒక ఆయన సన్యాసం తీసుకుని స్వామీజీ నా సన్యాసానికి లక్ష్యం ఏమిటో తెలుసునా అని అడిగారు. చిన్న వయసులో తీసుకున్నారు సన్యాసం. ఇంకా సన్యాసం తీసేసుకున్న తర్వాత ఎందుకు తీసుకున్నారని నేను అడగను. తీసుకోకముందు నన్ను అడిగితే, ఎందుకయా కంగారు, కొంచెం 4 రోజులు చదువుకో, 4 ఏళ్ళు చదువుకో, చదువు తక్కువను గెంతు ఎక్కువ వేయకు, కుప్పి గెంతులు అంటారు. నీ చదువు చాలా తక్కువ, నువ్వేమో గెంతు పెద్ద గెంతు వేస్తానంటావు. అది వర్కౌట్ కాదు, చదువుకో అని చెప్పు ఉండేవాడిని. ఇంకా తీరా సన్యాసం పుచ్చుకొని వచ్చి కనపడితే ఇంక ఇలాంటి మాటలన్నీ అనవసరం. నా జీవిత లక్ష్యం ఏమిటంటే బాగా కర్మలను చేస్తూ జనుల చేత కర్మలను చేయించుట అని చెప్పారు. ఐ వాజ్ ఎ బిట్ స్టండ్. ఎందుకంటే సన్యాసానికి లక్ష్యం అది కాదు. కాబట్టి జనులు, అంటే సన్యాసం పుచ్చుకున్న వాళ్ళకు కూడా జీవిత లక్ష్యం ఏడల సరైనటువంటి కల్పన లేకపోవడము, అటువంటి ప్రమాదము మనకు కనపడుతుంది. చాలా దురదృష్టకరమైన పరిస్థితి.
జీవిత లక్ష్యము ఎడల సరి అయిన కల్పన ఉండాలి. బిజినెస్ మ్యాన్ జీవిత లక్ష్యం ఏమిటి అంటే టు బిల్డ్ ఏ బిజినెస్ ఎంపైర్ అంటాడు. అది సరైన కల్పన కాదు. నువ్వు బిల్డ్ చేసిన ఎంపైర్ నీ కళ్ళ ముందే నువ్వు బతుకుండగానే కూలుతుంది. అది ఎటువంటి కల్పన? అది సరైన కల్పన కాదు. పెళ్లి చేసుకున్నవాడు టు మేక్ ఎ ఫ్యామిలీ అని కల్పన పెట్టుకుంటాడు. అది కూడా సరైన కల్పన కాదు. నువ్వు దానికోసం అది జీవిత లక్ష్యం చేయనక్కర్లా. అది ఎలాగో అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ బిల్డప్ చేయడానికి నీ కల్పన అవసరమా? ఇది న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. అది జీవిత లక్ష్యం అనుకోకూడదు. అది జీవిత లక్ష్యం అనుకుంటే ఆ ఫ్యామిలీలో ఏదైనా తేడా వస్తే వీడు కుటుంగిపోతాడు. ఏవో వస్తాయి సమస్యలు. కాబట్టి మేబీ నాట్ ది రైట్ ఎగ్జాంపుల్. కాబట్టి జీవిత లక్ష్యము విషయంలో సరి అయిన కల్పన ఉండవలేను. వాడు గృహస్థ, సన్యాస, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ది ఓన్లీ పాయింట్ ఈజ్ హీ ఎ స్లేవ్ టు హిజ్ ఇమాజినేషన్ ఆర్ నాట్? ఇఫ్ హీ ఈజ్ ఎ స్లేవ్ టు హిజ్ ఇమాజినేషన్, అదే ప్రమాదం. ఈ ఇమాజినేషన్స్ అన్నింటినీ పక్కన పెట్టి జీవిత లక్ష్యము సత్య సాక్షాత్కారము. ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ ద రియాలిటీ అనేది ఒకటి ఉన్నదా, లేకపోతే ఎదురుకుండా కనపడే ఈ ప్రపంచమేనా, ఈ నామరూపాలైనా, ఇంకా అంతకంటే వేరే ఏమీ లేదా అని నచికేతసుడు అడిగినాడు. వాట్ ఈజ్ ది రియాలిటీ? ఈ దేహము మనస్సు ఇవి మనకి కనబడుతూనే ఉన్నాయి. ఇంతేనా? ఆర్ ఈజ్ దేర్ సంథింగ్ సుపీరియర్ టు దిస్? ఆ రియాలిటీని మనం సాక్షాత్కరించుకునుట, అది జీవిత లక్ష్యం. అంతేగాని ఓ పెన్షనో ఏదో చెక్కబట్టి కాళ్ళు దాచు కూర్చుని హిందూ పేపర్ చదువుకుంటూ రోజు గడిపేద్దాం అనేది జీవిత లక్ష్యము అవదు. కాబట్టి అటువంటి ప్రమాదము చేయకూడదు. జీవిత లక్ష్యాన్ని కరెక్ట్గా నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకుని ఆ నిర్ధారించుకున్న జీవిత లక్ష్యము ఎడల భక్తి లేక ప్రేమను కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ ద్వైత ప్రచారకులు ద్వైతం ప్రచారం చేసేవారు. పెద్ద పెద్ద ఆచార్య స్థానంలో ఆచార్యులమని వాళ్ళే పెట్టుకుంటారు. ఇప్పుడు మీరే చెప్పేసుకోవడం, మీరే చెప్పుకుంటే జనం అదే ఫాలో అవుతుంది. నేను మహా ఆచార్య అని నేను పెట్టేసుకుంటే ఆల్ పీపుల్ మీరందరూ దాన్నే రిపీట్ చేస్తారు. ఇట్ హ్యాపెన్స్ లైక్ దాట్. ద లీడర్ ఈజ్ లైక్ దాట్. There are followers, they are waiting for a leader, and therefore leader comes up. That is how it works. Sociology, life is like that. కాబట్టి ఈ ద్వైత ఆచార్యులు ఏం చేస్తారంటే ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రచారం చేసి నువ్వు జీవితంలో దేవుడిపై ప్రేమ పెట్టుకోవాలి అని చెప్తారు. ఓకే, దేవుడిపై నేను ప్రేమ పెట్టుకుంటాను. ఏది దేవుడు ఎక్కడో చూపించు నాకు అని అడగలేక్కర్లేదా? దేవుడిపై ప్రేమ అంటే ఏది దేవుడు? వేర్ ఈజ్ దేవుడు? యు టెల్ మీ వాట్ ఈజ్ దేవుడు? సకల మానవుల హృదయములలో ప్రకాశిస్తున్నాడు అంటే మానవ ప్రేమయే మాధవ ప్రేమ అవుతుంది. దానికి ఏదో ఒక ఇదమిత్తంగా చెప్పాలి కదా. వేదాంతంలో చెప్పేటువంటి భక్తి లేక ప్రేమ ఫలానా దేవుడు అని ఉండదు. ఇక్కడ ప్రేమ ఏమిటంటే సత్య సాక్షాత్కారముపై ప్రేమను కలిగి ఉండుము. తద్విజిజ్ఞాసస్వ, దానిని తెలియగోరుము. ఆ సంప్రచయం అంటే కోరిక, అంటే ఇచ్ఛ, అంటే ప్రేమ, అలా తీసుకోండి. కాబట్టి సత్యవస్తువు యొక్క జ్ఞానముపై మీకు ప్రేమ ఉండాలి. అంతే తప్ప జ్ఞానాన్ని పక్కన పడేసి ఏదో ఒక మెథడ్ పట్టుకుని ఈ మెథడ్ ఆ దేవుడు అనేవాడు ఒకడు అక్కడ ఒక ఫిక్స్డ్ గోల్, ఫిక్స్డ్ ఎంటిటీ ఒకటి ఉన్నది సిట్టింగ్ సమ్వేర్. నేను ఐ హ్యావ్ టు కల్టివేట్ లవ్ టువర్డ్స్ దాట్. అంటే ఆ లవ్ ఎలా ఉంటుంది? ఇమోషనల్గా ఉంటుంది. ఇమోషనలిజం, సెంటిమెంటాలిటీ, రిచువలిజం అనే రూపాలు వస్తాయి ఆ ప్రేమకి. ఆ రూపములన్నీ కూడా ప్రేమతత్వానికి విరుద్ధములే, అవి వర్కౌట్ కావు. కాబట్టి జనులు ఎలా ఉండాలంటే సత్య సాక్షాత్కారముపై ప్రేమను కలిగి ఉండాలి. అంతేగాని ఒక కాన్సెప్చువల్ గాడ్ను ఒకటి పెట్టి ఆ గాడ్పై ప్రేమను కలిగి ఉండము అని అలా చెప్పడం దట్ కెన్ లీడ్ టు డిఫికల్టీస్. ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు,
నాకు ఆ గాడ్కి తోటి నేను ఆ గాడ్నే పెళ్ళాడతాను అంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? వాట్ విల్ యు డు? గాడ్ని పెళ్ళాడతాను. గాడ్ని పెళ్ళాడడం ఏమిటి? నాకు గాడ్డే ప్రేమ, నేను గాడ్నే పెళ్ళాడతాను అంటే మీరేవో కథలు మళ్ళీ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. మీరాబాయ్ శ్రీకృష్ణుడనే సత్యమును ఆమె ప్రేమించినది, శ్రీకృష్ణుడనే సత్యమునే సాక్షాత్కరించుకున్నది. అంతేగాని ఒక మేల్ గాడ్ని ప్రేమించి మేల్ గాడ్ని పెళ్ళాడింది అనే విధంగా వ్యాఖ్యానం చేసుకోవటము మనకే మంచిది కాదు. ఆవిడికి మంచో చెడో అది వేరే, మనకే మంచిది కాదు. దానివల్ల అనేక ఇష్యూస్ వస్తాయి. కాబట్టి నేను డైగ్రెస్ అయ్యాను. సో ది పాయింట్ ఈజ్, ఇట్ ఈజ్ నాట్ సో మచ్ ది లవ్ ఫర్ గాడ్ యాజ్ ఇట్ ఈజ్ ద లవ్ ఫర్ ద రియలైజేషన్ ఆఫ్ ది ట్రూత్. ప్రతి స్టెప్లోనూ మీకు ప్రమాదం రాకుండా చూసుకోవాలి. అది జీవిత లక్ష్యము. అటువంటి ప్రేమ, సత్య సాక్షాత్కారము, దానిపై ప్రేమ. అంతే తప్ప సత్య సాక్షాత్కారం అయినప్పుడు అవుతుంది లేవయా, మేము శాంతి చేశాము, చతుస్సూత్రి శాంతి చేసాము, అయినప్పుడు అవుతుంది, 10 జన్మల్లో అవుతుంది అంటే వాడికి దాని మీద ప్రేమ లేదు. వై నాట్ నవ్ అని అడగకపోతే వాడికి దాని మీద ప్రేమ లేదు. వాడు పోస్ట్ పోన్ చేసి కూర్చుంటాడు. అయినప్పుడు అవుతుంది లేవో అంటాడు. అది ప్రేమ లేని మాట. అంటే సంసారం మీద ప్రేమ ఎక్కువైపోయి అలా ఉండకూడదు. డివోషన్ టు ద గోల్, సత్య సాక్షాత్కారం అనే గోల్ విషయంలో మంచి ప్రేమను కలిగి ఉండవలేను. అప్పుడు ఏమవుతుంది? క్లీన్ అండ్ ఆర్డర్లీ లైఫ్ని మీరు లీడ్ చేయగలుగుతారు. లైఫ్ క్లీన్గా ఉంటుంది, ఆర్డర్లీగా ఉంటుంది. అంటే శుద్ధము, అనుశాసనబద్ధము అయిన జీవితాన్ని మీరు గడపగలుగుతారు. ఆ జీవితంలో రెండింటిపైనే ఫోకస్ ఉంటుంది. మెయిన్గా ఫోకస్ ఈజ్ ఆన్ 2 things. One, the goal, the realization of the goal. Totally devoted to that, the realization of the truth. అది ఉంటుంది. సెకండ్ ఏముంటుందో తెలుసిన, సోషల్ ఇంటరాక్షన్ ఒకటి ఉన్నది కదా. ఈ రియలైజేషన్ ఆఫ్ ది గోల్ అది ఇండివిజువల్గా ఉంటుంది. అది సంథింగ్ విత్ ఇన్ పైన. బట్ యు ఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ. యూ హ్యావ్ టు లివ్ ఇన్ ఏ సొసైటీ. యూ కెనాట్ లివ్ ఎనీవేర్ ఎల్స్. సొసైటీలో జీవించినప్పుడు సోషల్ ఇంటరాక్షన్ అనేది ఒకటి తప్పదు. ఆ సోషల్ ఇంటరాక్షన్లో లవ్ అండ్ హెల్పింగ్ ఆఫ్ ది అదర్స్ ఉంటుంది. ఇంకేమీ ఉండదు, అంతే ఉంటుంది. ఇది అప్రమాద స్థితి అంటారు దీన్ని. ఈ అప్రమాదంలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి విత్ ఇన్ డివోషన్ టు ది గోల్ ఆఫ్ లైఫ్. గోల్ ఆఫ్ లైఫ్ని కరెక్ట్గా అర్థం చేసుకుని ఆ సత్యమును తెలియగోరుట, దానే సాక్షాత్కారము. దట్ ఈస్ ది గోల్ ఆఫ్ లైఫ్. అది విత్ ఇన్. వితౌట్, వైల్ ఇంటరాక్టింగ్ విత్ ది ఫ్యామిలీ, సొసైటీ, హెల్పింగ్ అదర్స్. దట్ ఈస్ ది ఓన్లీ 2 things. ఏదో మనీ సంపాదించడము, దాన్ని ఖర్చు పెట్టడము, ఇలాంటివేవో సమ్ ప్రొఫెషన్, అండ్ ఆనెస్ట్ ప్రొఫెషన్, ఇవన్నీ ఉంటాయి. గృహస్థులకైతే అలా ఉంటాయి. సన్యాసులకైతే ఏదో వాళ్ళని పట్టుకుని భిక్ష తెచ్చుకోవటము, ఆ భిక్షని సముచితంగా వ్యవహారం చేసుకోవటము, ఏదో వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది. దే ఆర్ ఆల్ సెకండరీ. ద ప్రైమరీ థింగ్స్ ఇవే. వాటిని మాత్రమే పట్టుకుని అవే ప్రధానముగా ఎవడైతే జీవిస్తాడో వాడు అప్రమాదములో ఉన్నవాడు అవుతాడు. వాడి జీవితమే యజ్ఞము అవుతుంది. అక్కడ మఘము అంటే యజ్ఞం, పురుష యజ్ఞమే యజ్ఞము. ఉపనిషత్తులో చాందోగ్యంలో పురుష యజ్ఞము అని ఒకటి ఉన్నది. ఆ పురుష యజ్ఞము అంటే మనిషి యొక్క జీవనమే యజ్ఞం. అదే మఘవ అంటే అది. దట్ ఈస్ ది రియల్ మఘవ. నాట్ దట్ ఫిజికల్లీ ఇన్నిసార్లు చేశాడు, ఇన్ని రిపీట్ చేశాడు. దట్ ఈజ్ నాట్ ది పాయింట్. అలాగా కర్మ సందర్భంలో అలా అనిపిస్తుంది. నిజానికి మీరు కర్మశాస్త్రం చూసినట్లయితే ఒక యజ్ఞాన్ని రిపిటేషన్ ఉండదు. సోమయాగానికి ఒకేసారి చేస్తారు. రోజు గుర్తొచ్చినప్పుడల్లా సోమయాగం చేయరు. వసంతే జ్యోతిషాజ్యేత అంటూ అది కొత్తగా మొదలుపెట్టి వాళ్ళకి మీరు సోమయాగం చేయకపోతే వసంత ఋతువు వచ్చినప్పుడు జ్యోతిష్టోమాన్ని చేయండి అని అర్థం. ఒకసారి జ్యోతిష్టోమం చేస్తే ఇంకా చేయనక్కర్లేదు. మరి ఇంద్రుడు 100 జ్యోతిష్టోమాలు చేసి ఉండడు. అది విధికి అనుకూలం కాదు. అది మరి ఈ పౌరాణికులు ఏదో చెప్పాలి దానికి. దే హ్యావ్ టు టెల్. ఐ నీడ్ నాట్ టెల్.
సో నేను పురుషయజ్ఞము అని చెప్పేస్తాను. పురుషయజ్ఞము అని చెప్పేస్తే తెల్లవారితే యజ్ఞమే, మధ్యాహ్నము యజ్ఞమే, సాయంకాలము యజ్ఞమే, ప్రతిరోజు యజ్ఞమే, జీవించున్నంతకాలము యజ్ఞమే, జీవితమే ఒక యజ్ఞం. సో ఈ యజ్ఞాన్ని మహాత్ములు బాగా ప్రశంసించినారు. ఈ చేతులు, ఓ ఇంద్ర నీ కొరకు అయం మే హస్త, ఈ చేతుల యొక్క శక్తి అంతా కూడా ఓ ఇంద్ర నీ కొరకు సమర్పితము. ఇంద్రుడు అంటే చేతుల శక్తికి దేవత. ఈ వాక్కు ఓ బృహస్పతి నీకు సమర్పితము. అలా ఉంటుంది పురుష యజ్ఞము అంటే. అటువంటి యజ్ఞమును చేసి దేవతలలో శ్రేష్ఠుడు అంటే గొప్ప జ్ఞానము గలవాడు అనే సెన్సులో ఆ ప్రమాదమును పరిహరించవలెను. ఈ అప్రమాదంలో ఉండే రహస్యం ఏంటంటే, ఎప్పుడైతే మీకు గోలు స్థిరమై దాని ఎడల చక్కని ప్రేమ నిర్మాణం అవుతుందో అప్పుడు అప్రమాదము సహజమవుతుంది, స్పాంటేనియస్గా ఉంటుంది. ఆరంభంలో ప్రమాదమును పరిహరించుట అనేది ఒక యోగముగా మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఆరంభంలో. ఎందుకంటే ప్రమాదములు, కాలు జారుట అనేది ఉంటుంది. చిన్నపిల్లలు నడక నేర్చుకుంటున్నారు. కొద్ది రోజులు పోతే వాడు ఇంక అలా అడుగు మీద అడుగు ఫోకస్ చేస్తూ వేయనక్కర్లా, జారడు. వేగంగా నడిచినా జారడు, పరిగెత్తినా జారడు. హీల్ బి ఏబుల్ టు, ఒకవేళ జారీది ఉన్నా కూడా జారకుండా కాపాడుకోగలుగుతాడు. నడుస్తుంటే జారిందనుకోండి, యూ హోల్డ్ బ్యాక్. కాబట్టి నడక, ప్రమాదము లేని నడక అంటే జారిపోవుట లేని నడక సహజమైపోతుంది. సైకిల్ తొక్కడం అలాగే అవుతుంది, మోటార్ సైకిల్ అలాగే నడుపుతారు, కారు కూడా అలాగే నడుపుతారు. అలా ఎవడైనా అడ్డొస్తే టక్కుమని బ్రేక్ మీదకి వెళ్ళిపోతుంది కాలు, అంతే సహజమైపోతుంది. అలాగా జీవిత యాత్రలో ప్రమాదము లేని జీవన శైలి అత్యంత సహజమైపోతుంది. ఆరంభంలో మటుకు పెద్ద పట్టుదల అవసరమవుతుంది. యోగంలో ఆరంభంలో, ఇది యోగం అంటే ఇదే యోగము, ఆరంభంలో పెద్ద డిటర్మినేషన్ అవసరం అవుతుంది. కానీ క్రమంగా సహజమైపోతుంది. కాబట్టి ఈ అప్రమాదం ఏదో చాలా పెద్ద భయంకరమైన బరువు అని మీరు అనుకోనక్కర్లా. చాలా సహజంగానే అప్రమాద స్థితిలో ఉండిపోతారు. అదే ఆ ప్రమాద యొక్క గొప్పతనం. దాన్ని చాలా గొప్పదిగా పెద్దలు ప్రశంసిస్తూ ఉన్నారు. మఘవా ఇంద్రుడు అప్రమాదేన, ప్రమాదము లేకుండుటచే దేవానాం దేవతలలో శ్రేష్ఠతాం శ్రేష్ఠత్వమును గతః పొందినాడు. అప్రమాదం, ప్రమాదము లేకుండుటను ప్రశంసంతి, పెద్దలు కొనియాడెదరు. పెద్దలు నేను పెట్టాను అక్కడ. ప్రశంసంతిలో పెద్దలు ఉన్నారని మీరు అనుకోద్దు సుమా. సదా ఎల్లప్పుడూ ప్రమాదము అనగా శ్రద్ధ లేకుండుట, తాను ఎన్నుకున్న మార్గము నుండి ప్రక్కకు జారిపోవుట ఇత్యాది, అది ప్రమాదం. గర్హిత నిందించబడినది, అదే గర్హ అంటే నింద. అప్రమాదేన మఘవా దేవానాం శ్రేష్ఠతాం గతః, అప్రమాదం ప్రశంసంతి ప్రమాదో గర్హితః సదా, అప్రమాదరతో భిక్షుః, ప్రమాదే భయదర్శనః, దాన్ని ప్రమాదం అంటారు. అయ్యి అనబోయి అది ప్రమాదం, వెనక్కి గమ్మును లాక్కోవడం అప్రమాదం. ఓకే, తెలిసిందండి మీకు. సంయోజనమణం స్థూలం దగ్ధ్వాగ్నిరివ గచ్చతి. భిక్షు, మనిషి భిక్షువులా జీవించాలి. ఆయన బుద్ధుడు ఏమన్నాడంటే అందరూ భిక్షువులు అయిపోండి అన్నాడు. యువకులందరూ భిక్షువులు అయిపోండి, వృద్ధులందరూ భిక్షువులు అయిపోండి, స్త్రీలు కూడా భిక్షువులు అయిపోండి.
అని ఆయన చెప్పాడు. అది మనకు కనపడుతుంది. అందరూ భిక్షువులు అయిపోతారు, ప్రతివాడు భిక్షువే. ఇట్స్ ఎ గుడ్ స్పిరిట్. దాని స్పిరిట్ మనం తీసుకోవాలి. అంటే మనం ఏం చేయాలి? భిక్షువు అయిపోవడం అంటే బుద్ధుని యొక్క భిక్షు అనే మాటని జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే దాన్నే శంకరాచార్యులు ఫాలో అయినారు. శంకరులు ఏది చేస్తే దాన్ని ద్వైతాచార్యులు వీళ్ళు కాపీ క్యాట్స్. శంకరులు ఏదైనా ఒక పుస్తకం రాస్తే సరిగ్గా దానికి ద్వైతంలో పుస్తకం రాస్తారు. ఆయన ఏ ఉపనిషత్తులకి భాష్యాలు రాస్తే వాటికే వీళ్ళు భాష్యాలు రాస్తారు. ఆయన వేటికి భాష్యాలు రాయలేదో కానీ లోకంలో ప్రచారంలో ఉన్నాయో వాటికి వీళ్ళు రాయరు. కాపీ క్యాట్స్. శంకరులు సన్యాసం అన్నారు కదా, వీళ్ళు సన్యాసం. వీళ్ళకి సన్యాసం ఎందుకండి? ఎందుకంటే వీళ్ళు ఏమన్నారు? కర్మ ఉపాసన కలిపి అనుష్ఠించాలి, జ్ఞానం అంటూ ఏమీ లేదు అని చెప్పారు. ఆత్మజ్ఞానం ఏమిటండి? ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అంటే అయోగ్యుడు, పాపి. దీంట్లో జ్ఞానం ఏముంది? ఇంకా ఆత్మను గురించి తెలుసుకునేది ఏముంది? దేహం పోతుంది కానీ ఆత్మ పోదు. ఆత్మ పాపి, అదేమో మళ్ళీ పుడుతుంది, మళ్ళీ చూస్తుంది. దీంట్లో తెలుసుకునేది ఏముంది? కాబట్టి జ్ఞానం కాదు ముఖ్యం, దేవుణ్ణి ఉపాసించడం ముఖ్యం. ఉపాసన, ఆ దేవుడు పరిచ్ఛిన్న అంటే కాన్సెప్చువల్ గాడ్ని ఉపాసించడమే ముఖ్యము. కర్మలను చేయవలసినదే. ఆ దేవుణ్ణి పూజిస్తూ కర్మలను చేయాలి. దీనికోసం సన్యాసం ఎందుకు? కర్మలని చేయాలి, ఉపాసన చేయాలన్నవాడు కర్మ ఉపాసనలను కలిపి అనుష్ఠించాలి. దట్ ఈజ్ హౌ థింగ్స్ ఆర్. అలాంటి నిశ్చయం గలవాడు గృహస్థుడుగా ఉండి ఉద్ధరించాలి. కానీ ఇప్పుడు ఇంటికి వచ్చిన అతిథులందరికీ భోజనం పెట్టాలి నేను అని ఒకడికి కోరుకుంది. వాడు పెళ్ళి చేసుకోవాలా లేకపోతే సన్యాసం పుచ్చుకోవాలా? కాబట్టి సో ద పాయింట్ ఈజ్, సన్యాసం అనేది ద్వైతానికి అనవసరం. కానీ కాపీ క్యాట్స్ శంకరుడు సన్యాసం పుచ్చుకున్నారు కదా, వీళ్ళు సన్యాసం పుచ్చుకుంటారు. మరి శంకరుడు గుండు నువ్వు గుండు చేయించుకోడు, పిలక పెట్టుకుంటాడు. శంకరులు యజ్ఞోపవేతం లేకుండా అయిపోయారు. నువ్వు తీసే తీయడు. ఎందుకంటే ప్రాచీనావీతి నివీతి ఇవన్నీ అవసరం అవుతాయి, కర్మలో అవసరం అవుతాయండి ఇవన్నీను. కాబట్టి యజ్ఞోపవేతం పెట్టుకోవడం, పిలక పెట్టుకోవడం, విగ్రహాలు పెట్టుకుని కర్మ ఉపాసనల్ని చేస్తూ ఉండడం, జ్ఞానం అనవసరం అంటూ ఉండడం, భక్తే ముఖ్యం అన్నాం. ఆ భక్తికి ఏదో ఒక అరకొర అర్థం ఏదో అర్థం చెప్పడం. కాబట్టి కర్మి భిక్ష, ఈ సన్యాసం అనవసరం. సన్యాసం అంటే బౌద్ధులకే చెందినది, అద్వైతులకే చెందినది. జ్ఞానప్రధానులకి సన్యాసం కానీ కర్మ ఉపాసన ప్రధానులకి సన్యాసం ఎందుకంటే ఎవడైనా నవ్విపోతాడు. కానీ మరి శంకరులు పెట్టారు కదా అంచేతను వీళ్ళు. ఇట్స్ ఓకే, దట్ ఈస్ ద డైగ్రెషన్. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, శంకరాచార్యులకి సన్యాస స్ఫూర్తిని ఇచ్చినవాడు బుద్ధుడే. మొట్టమొదటి సన్యాస బుద్ధుడే. ఆయనే సన్యాసి అంటే. ఆయన ఆ సన్యాసంలో ఉన్న స్పిరిట్ ఏం పెట్టాడంటే, కాబట్టి ఆయన భిక్షు అనే అంటాడు. ఆ భిక్షు శబ్దానికి అర్థం ఏంటంటే, మీరు బిచ్చము అని తెలుగులో వచ్చింది, భిక్ష బిచ్చము. మీరు ఆహారమును ఇతరులను కోరి సంపాదించుకుని దేహయాత్రను నడిపించండి అని అర్థం. దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ భిక్ష. మీరు ఫిజికల్గా వెళ్ళి ముష్టెత్తుకోండి అని కాదు దాని అభిప్రాయం. మీరు ఆహారము కొరకై వివాహము ఇతర భోగములు అలా పెట్టుకోకండి. ఆహారం కొరకై ఒక స్త్రీని పెట్టేసుకోవటం అంటే ఆమె భార్య కావచ్చు, ఒకప్పుడు భార్య కాకపోతే ఆమె వితంతువైన ఒక స్త్రీ కావచ్చు. ఆమెకు ముండనం చేయించేసి ఇంట్లో పెట్టేసుకోవటం. వయస్సులో ఉన్న స్త్రీ వితంతువు అవుతుంది అంటే వీళ్ళు చేసి మ్యారేజ్లు అలా ఏడిచాయి. మరి వితంతువు అవుతుంది. వితంతువు అవగానే ఆమెకు ఏదైనా ఒక జీవిక కల్పించి ఆమె స్వతంత్రంగా జీవించేటువంటి భాగ్యాన్ని ఆమెకు కల్పించవచ్చు కదా, అది ఉండదు. ఆమెకి ముండనం చేయించేయడం, ముండనం చేయించేసి ఇంకా వివాహం ఉండదు. ముండనం చేయిస్తే వివాహం ఉండదు. దాని స్పిరిట్ అది. ఇంకప్పుడు ఆవిడ వీధిలోకి వెళ్ళడానికి వీల్లేదు, వెళ్ళదు. ముండనం అయితే ఇంక వీధిలోకి ఏమవుతుంది? సిగ్గు కదా. ఇంట్లో ఉండి పనులు చేస్తూ ఉన్నాడు. ఆవిడ ఉండి వడ్డిస్తూ ఉంటుంది, వీడు భోజనాలు చేస్తూ ఉంటారు. మేమేదో దేవుడిని పూజించేస్తున్నాం అనుకుంటారు.
దిస్ కైండ్ ఆఫ్ క్రాస్ హారిఫిక్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ అన్ హ్యాప్లెస్ ఉమెన్, హౌ కెన్ దట్ బి ఆచార? దానికి ఆచారం అని పేరు ఎలా పెడతారు? ఇట్ ఈస్ ది మోస్ట్ క్రూయల్ థింగ్ ఇట్ ఈస్. అంత అయోగ్యమైనది అదే తప్ప మరొకటి లేదు. ఇలాంటి వేషాలు వేయొద్దు. నువ్వు ఆహారము ప్రధానం కాదు, ఆహారము సెకండరీ, దేహయాత్ర కొరకు. దాన్ని ఎక్కడో అక్కడ 4 మెతుకులు బెచ్చం తెచ్చు తినేస్తే అయిపోతుంది. ఇది బుద్ధుని యొక్క స్పిరిట్. బుద్ధుడు అలాగే చేసేవాడు. ఆయన ఏం చేసేవాడు అంటే పొద్దున్న లేచి స్నానాధికం అయిన తర్వాత ఈరోజు బెచ్చం ఎక్కడా అని ఆ పైకి అనేవాడు. ఆయన దగ్గర ఎవరో కొద్దిమంది శిష్యులు ఉండేవారు. నేను ఆ గ్రామం వెళ్ళామండి, సరే మరి ఈరోజు ఏ గ్రామానికి పోదు. ఒకడు కాదుగా ఆయన సంఘం శరణం గచ్చామి, ఆయన చుట్టూ ఇంకో 10 మంది ఉంటారు. ఆయన వెళ్తే ఆయన వెనకాల 10 మంది నడుస్తారు. కాబట్టి 10 మందికి భోజనం పెట్టి గ్రామం ఒకటి చూసుకుని అక్కడికి నడిచిపోయేవారు. 11, 12 అయ్యేప్పటికి ఆ గ్రామం చేరుకునేవారు. ఆ గ్రామంలో కూడా ఎలాగంటే ఈ వీధిలో మీరు పొండరా, ఈ వీధిలో మీరు పొండని వీధుల్ని పంచుకుని ఎవడికి దొరికింది వాడు మింగి పోయేవారు. దట్ ఈస్ ది స్పిరిట్. నన్ను ఒక సన్యాసి అన్నాడు, ఒక సన్యాసితో ప్రసంగం వచ్చింది. ద కెరియర్ అనే ప్రసంగం వచ్చింది. అప్పుడు నేను అన్నాను, అంటే కెరియర్ ఉండాలి అంటే దిస్ ఈజ్ ది ఖాన్ మార్కెట్ గ్యాంగ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ కంట్రీ క్లబ్ వేదాంతాలో ఏమవుతుందంటే, నేను ఇంతకుముందు ఖాన్ మార్కెట్ అని, ఇప్పుడు కంట్రీ క్లబ్ ఇంకోటి యాడ్ అయింది. దీంట్లో ఏమవుతుందంటే వాడు సన్యాసం తీసుకుంటాడు. సన్యాసం తీసుకునేప్పుడు ముందే ఏ పీఠానికి అధ్యక్షుడు తీసుకుంటాడు. వాడు ఇప్పుడు టెక్సస్లో ఒక ఆయిల్ టైకూన్ ఇంట్లో పిల్లవాడు ఒకడు పుట్టాడు. వాడు పుడుతూనే $100 కోట్ల సంపదకి వాడు ఆస్తిపరుడు, వాడు వారసుడు. పుడుతూనే ఇంకా వాడు ఏమీ చేయక్కర్లా, పుట్టాడు కనుక 100 కోట్లు వారసుడు అయిపోతాడు. అమెరికాలో లాస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. వాడి ఆస్తిని ఎవరైనా ముట్టుకుంటే జైల్లో పెట్టేస్తారు తీసుకెళ్ళి. వాడు హీఈజ్ తల్లి పాలు తాగుతున్నాడు కానీ 100 కోట్ల ఆస్తికి వాడు వారసుడు. అలాగే ఈయన సన్యాసం ఇంకా విరజాహోమాలు అవ్వకుండానే 2 కోట్ల ఆస్తికి వీడు అధిపతి. ఈ సన్యాసం ఇలా పుచ్చుకోగానే వెనక్కి వెళ్ళిపోయి పల్లకీలో వెళ్ళిపోయి లేకపోతే ఏనుగుపై వెళ్ళిపోయి అక్కడ ఆ పీఠం మీద కూర్చోవడం, అలా ఫిక్స్ చేసి కూర్చుని సన్యాసం తీసుకోవటం. ఆ మఠం పీఠం ఏదో ఒకటి. తర్వాత ఒక ఆయన సన్యాసం తీసుకున్నాడు. అంటే ఇది భిక్ష అనే స్పిరిట్ని, ఆ స్పిరిట్ని చెడగొట్టేటువంటి లక్షణం ఇది. సన్యాసం తీసుకుంటూ ఉండగానే, ఇంకా తీసుకోవడం అవ్వలేదు, సన్యాసం తీసుకుని 2 నెలల తర్వాత వాపసు వస్తాడనమాట. పోనీ అలా హిమాలయాల్లో ఉండొచ్చు కదా, ప్లెయిన్లోకి వస్తాడు. వచ్చే ముందే ఇక్కడ ఒక ల్యాండ్ తీసేసుకుని 2 ఎకరాల ల్యాండ్, దాంట్లో 4 బిల్డింగ్లు కట్టేయటం. 4 బిల్డింగ్లో ముందు మొట్టమొదటి 2 బిల్డింగ్లు ప్రయారిటీలో కట్టేయటం. అవేమిటి? గురువుగారు ఉండే గది, కిచెన్. అవి 2 కిచెన్, మోస్ట్ మోడర్న్ ఎక్విప్డ్ కిచెన్ పెట్టేయటం. తర్వాత దాంట్లో మంచి కుక్కును ఒకడిని, వాడికి కూడా మహారాజ్ అనే పేరు, ఒక కుక్కుని 2 సేవకుల్ని పెట్టేయటం. గురువుగారు వచ్చేప్పటికి ఈ కుక్కులు సేవకులు వీళ్ళు సిద్ధంగా ఉంటారు. వాళ్ళు వండేసి ఏం కావాలి, ఈరోజు ఏం కావాలి, కందాబత్సలి కూర చేసేస్తాడు. ఏముంది, డబ్బుకి లోటే ఉంది. ఇలా తయారయ్యారండి. దిస్ ఈజ్ హౌ ది నేమ్ కంట్రీ క్లబ్ వేదాంతిన్ హెస్ కమ్. అంతేనంటారా? ఇలా తయారయ్యారు. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దాట్. ఆ సందర్భం వచ్చింది, అటువంటి చర్చ వచ్చింది. వాట్ ఈస్ ది కెరియర్? దే ఆర్ టాకింగ్ ఆఫ్ ఎ కెరియర్. వాట్ ఈస్ ది కెరియర్? నువ్వు ఇక్కడ వీళ్ళకి బోధ చేయి. ఏమిటి బోధ చేస్తాడు? సంస్కృతం సరిగ్గా రాదంటే తత్వబోధ చెప్తాడు, ఏదో చెప్తాడు. లేకపోతే అందరికీ లోకో భగవద్గీత ఏదో చెప్తాడు, శ్లోకం చదవడము, తనకు తోచింది చెప్పడం. కెరియర్, శిష్యులు, ఆశ్రమాలు బిల్డ్ చేయటం, ఎక్కడికి వెళితే అక్కడ కిచెన్లు బిల్డ్ చేయటం. భిక్షౌషధం భుజ్యతాం, భిక్షాంచ ఔషధంచ భుజ్యతాం. భిక్షైవ ఔషధం కాదు, భిక్ష చేసేయటమును తర్వాత డయాబెటీస్ పిల్లు వేసుకోవడము. సో ఈ విధంగా ఆ భిక్ష అనే మాటని సన్యాస సంప్రదాయంలో దానికి తావు లేకుండా చేసి పారేశారు మన వాళ్ళు. ఏదో పేరు, ప్రతిదానికి ఓ పేరు పెట్టడం. పీఠం అన్నాం, పీఠం అంటే ఇంకా భిక్ష మీరు చేసుకో, భిక్ష చేయనక్కర్లేదు, వాడు మహారాజు వండుతాడు.
పీఠం ఏదో సంప్రదాయంగా వస్తుందని ఒకళ్ళంటే నేనే పెడతాను పీఠం అని ఇంకొకళ్ళు అంటాడు. పీఠం కాదు పెట్టింది, పేరుకి అలా పీఠం పెట్టారని. పీఠం కాదు పెట్టింది, మంచి వెల్ ఎక్విప్డ్ కిచెన్. దట్ ఈస్ ది పీఠం, దట్ ఈస్ ది పీఠం. ఆ కిచెన్లో పెద్ద విఘ్నేశ్వరుడు విగ్రహం ఒకటి పెడతాడు. సరిపడిందిగా, మీకు పీఠం అయిపోయింది కాదు. కిచెన్లో విఘ్నేశ్వరుడు వంట వండుతాడా విఘ్నేశ్వరుడు? ఏమన్నా వీడే ఒక పెద్ద విఘ్నేశ్వరుడు అవుతాడు భవిష్యత్తులో. ఇదంతా కూడా అది ఆ ప్రసంగం ఏమిటంటే కంట్రీ క్లబ్ వేదాంతంతో కెరియర్ అంటే నేను చెప్పాను చూడు, వేదము ఉపనిషత్తులు ఒకే ఒక కెరియర్కి పర్మిషన్ ఇచ్చినది, ఓన్లీ వన్ కెరియర్, అండ్ దట్ ఈజ్ భిక్షాటనము. భిక్షాచర్యం చరంతి అని కదా ఉంటా. అన్ని ఏషణలను త్యాగం చేసి వ్యుత్థాయ ఇంక ఇప్పుడు ఏం చేయాలి? సమ్ కెరియర్ మస్ట్ బి దేర్. దెర్ ఈజ్ ఎ కెరియర్. భిక్షాచర్యం చరంతి, దట్ ఇస్ ది కెరియర్. ఇది బుద్ధుడు పెట్టాడు. ఉపనిషత్తు నేను కోట్ చేశాను, కానీ దీన్ని ప్రవేశపెట్టినవాడు బుద్ధుడు. బుద్ధుడు నడిచి వెళ్ళేవాడు ఆ గ్రామానికి, అక్కడ భిక్ష చేసుకుని బతికేవారు. భిక్షకు ఒక బౌల్ ఒకటి ఉంటుంది, ఆ బౌల్లో వాళ్ళు ఏదో పడేస్తారు, తినేస్తారు. ఏం లోటు ఉండదండో. హిందూ సమాజంలో లోటు ఉండదు. అది దాని మహిమ. నేను అనుభవంతో చెప్తున్నాను. మీరు యూరప్ వెళ్ళారనుకోండి, భిక్ష ఉండదు. నేను యూరప్లో 10 రోజులు ఉన్నా, భిక్ష కోసం కష్టపడాల్సి వచ్చింది. కష్టమే. జర్మనీలో బేకరీస్ బాగా ఉంటాయి, వాళ్ళు మంచి బేకింగ్ ప్రోడక్ట్స్ బాగా తయారు చేస్తారు. అది నాకు అర్థమైంది. ఎందుకని భిక్ష లేదుగా. భిక్ష ఉంటే బేకరీ ఎలా ఉందో మనకెందుకు? భిక్ష లేదుగా, కాబట్టి బేకరీ ప్రోడక్ట్స్ చూసుకోవడం, దాంట్లో ఏదో మనకి సూటబుల్ తీసుకుని మింగడం, అది కాదు. అది కూడా భిక్షలాగా దాన్ని రీఅడ్జస్ట్ చేసుకుని మింగడం. ఇండియాలో మీకు ఆ సమస్య ఉండదు. భారతదేశంలో లాక్డౌన్ ఆర్ నో లాక్డౌన్, భిక్షాచర్యం చరంతి, యూ కెన్ ప్రాక్టీస్ ఇట్, నాట్ ఎన్ ఇష్యూ. ఎందుకంటే సమాజంలో భిక్ష చేసుకుంటాను నేనన్న వాడికి సమాజము ఒక్క ఉదుటిన పైకి లేచి స్వాగతిస్తుంది. వాడు దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నార్త్లో అయితే అసలే సమస్య కాదు, సౌత్లో కొంచెం ఇబ్బంది. సౌత్లో ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా ఇబ్బంది, కర్ణాటకలో ఇబ్బంది లేదు, తమిళనాడులో అసలే ఇబ్బంది లేదు. కర్ణాటక తమిళనాడు నో ప్రాబ్లం. ఆంధ్ర ఒక్కసారి ఇబ్బంది. కేరళ ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లం. పాపులేషన్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్సో దేర్. ఆ ప్రాబ్లమ్స్ని కేర్ఫుల్గా ఓవర్కమ్ చేయాలి. అవసరమైతే ఎప్పుడైనా చిన్న కిచెన్ కూడా పెట్టుకోవచ్చు. నేననేది ద స్పిరిట్ ఆఫ్ భిక్ష. లేకపోతే సన్యాసం ఎందుకు? సన్యాసానికి ఇప్పుడు ఏం అర్జెంటా? నో అర్జెన్సీ. యూ నీడ్ నాట్ టేక్ టు సన్యాస. సన్యాసం అంటూ తీసుకుంటే భిక్ష ఇన్ లెటర్ ఆర్ ఇన్ స్పిరిట్ ఆర్ బోత్ షుడ్ బి దేర్. ఆ స్పిరిట్ లేకుండా సన్యాసము అనవసరం. ఉన్న చోట ఉండొచ్చు. కాబట్టి భిక్షువు అంటాడు ఆయన. ఆయనకు అందరూ భిక్షువులాగే కనపడతారు. భిక్షువు. ఈ భిక్షువు యొక్క ప్రధాన లక్షణం ఏమిటో తెలుసిన? ఓ విగ్రహం పెట్టి పొద్దున్న మధ్యాహ్నం పూజిస్తూ ఉండడం కాదు. ఇలా తయారయ్యారు. నేను ఒక ఆయన నన్ను కలిశారు, న్యూయార్క్లో కలిశారు. స్వామి మంచివారు, సన్యాసం అంత తేలికేం కాదు, కరేజియస్ మ్యాన్, యంగ్ మిడిల్ ఏజ్డ్ పర్సన్. మిడిల్ ఏజ్డ్ అంటే వేదాంతుల దృష్టిలో యంగ్ కిందే లెక్క. ఏదో ఈ ప్రసంగం ఆ ప్రసంగం వచ్చి లాస్ట్ ఇయర్ నేను రాలేదు, ఏడాది వచ్చాను ఏదో చెప్పారు. లాస్ట్ ఇయర్ ఎందుకు రాలేదు వారు అని నేను అడగను. నేను అలాగ ప్రశ్నలు అడగను. వారే మనవి చేశారు ఎందుకు రాలేదు. ఎందుకు రాలేదంటే లాస్ట్ ఇయరు దేవుణ్ణి సేవ చేసే పని నాకు పడింది అని చెప్పారు. దేవుణ్ణి సేవ చేయడం ఏంటండి అని నేను అడిగాను. ఇప్పుడు మా అమ్మగారు పెద్దవారు అయిపోయారు, మా అన్నయ్య సేవ చేస్తున్నాడు, ఏడాది ఆ పని నాకు పడింది అంటే ఐ కెన్ అండర్స్టాండ్. దేవుడికి సేవ చేయడం ఏంటి? వాట్ యు మీన్ బై దాట్? అంటే దేవుడు, ఆయనకి అష్టదేవేరులు ఉన్నారు. ఈ అష్టదేవేరులతో కూడిన దేవుడికి ప్రతిరోజు పొద్దున్న సాయంకాలం ధూపం దీపం నైవేద్యం, అష్టదేవేరులకి ధూపం దీపం నైవేద్యం అంటే సామాన్యమైన పని కాదు కదా. ఆ పని నాకు పడింది, అంచేతం రాలేకపోయానని చెప్పాడు. అది కాదు సన్యాసం యొక్క. సన్యాసం పుచ్చుకుని దేనికంటే 2-3 విగ్రహాలు తయారు చేయించుకుని
మీరు చేయించక్కర్లా, అక్కడికి వెళ్తే పడి ఉంటాయి. వాటిని ఏదో ఒకదాన్ని పెట్టులో పెట్టుకు తెచ్చుకురావచ్చు. ఎక్కడ? తమిళనాడు మహాబలిపురానికో ఎక్కడికో వెళ్తే అక్కడ మొత్తం యార్డ్ అంతా విగ్రహాలే. మీరు ఎల్బీ నగర్ వెళ్తే రోడ్డుకి ఇటు అటు గణేషులే ఉంటారు. మీకు నచ్చిన గణేష్ని ఓ ట్రక్లో పెట్టుకు తెచ్చుకోవచ్చు. అలాగే ఓ 2 విగ్రహాలు తెచ్చుకురావడం, నల్లరాతితో చేసిన విగ్రహాలు, శాస్త్రీయం, మళ్ళీ అవి గొప్ప విగ్రహాలు. మళ్ళీ విగ్రహాల్లో ఇది గొప్ప అది తక్కువ. లుక్ ఎట్ దాట్. తెచ్చుకొచ్చి అవి ప్రతిష్ఠించడం, వాటిని పూజ చేస్తూ గడపడం, ఫస్ట్ క్లాస్ కిచెన్ పెట్టుకోవడం, శుభ్రంగా భోజనం చేయడం. ఆ కిచెన్లో వండిందంతా దేనికోసం వండుతున్నాం అంటే దేవుడి కోసం వండుతున్నాం అన్నాం. లడ్డు దేనికి? దేవుడికి. పొంగల్ ఎవరికి? దేవుడికి. అన్నీ దేవుడిని ఎత్తి మీద పెట్టేస్తూ ఉన్నాం. అది వీళ్ళు పుచ్చేసుకుంటూ ఉన్నాం. డాక్టర్లు టీం ఉంటుంది. ఒక డాక్టర్ పనికిరాడు, 4-5 డాక్టర్స్ టీం ఉంటారు. కార్డియాలజిస్టు, డయాబెటాలజిస్టు, వీళ్ళందరూ వీళ్ళకి. వాట్ ఈస్ దిస్? ద స్పిరిట్ ఆఫ్ భిక్షని దేవుడి పేరుతో వైలేట్ చేయటం సరికాదు. కాబట్టి మీరు దేవుణ్ణి ఒకడిని పెట్టి పూజ చేయక్కర్లా. దట్ ఈజ్ నాట్ నెససరీ ఫర్ ఏ సన్యాస. సన్యాసికి నెససరీ ఏమిటో తెలుసునా? ఒక దేవుడు బొమ్మ పెట్టి దానికి రతుడై ఉండనక్కర్లా. అప్రమాద రత. నేను డైగ్రెస్ అయ్యాను. అంటే నిషేధపూర్వకంగా చెప్పడం అలవాటైపోయి ప్రతిదానికి ఒక వ్యతిరేక దృష్టాంతం చెప్తూ ఉండడం. కాబట్టి మీ ఫోకస్సు ఓ దేవుణ్ణి పెట్టి దాన్ని పూజ చేయాలని కాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఓ దేవుణ్ణి పెట్టాను అనుకోండి, ఊరు వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే ఊరు వెళ్తే దేవుడికి ధూపదీప నైవేద్యాలు ఉండవు. దేవుడు పొడవు 6 అంగుళాలు దాటితే ధూపదీప నైవేద్యాలు ఉండకూడదు. మళ్ళీ ఆ రూల్ చూడండి, 6 అంగుళాలు కొలత పెట్టి పెట్టుకోవాలి. వీళ్ళు ఎంత దుర్దశకు పట్టుకొచ్చారంటే అన్ని రకముల సూపర్స్టిషన్స్ పెట్టేసి. కాబట్టి నేను ఊరు వెళ్ళడం మానేయాలి. పోనీ మానేసి కూర్చుంటాడా? కూర్చోడు. ఎవరినో ఇంకొకటి పెడతాడు అక్కడ. ఇలాంటి వేషాలన్నీ వేస్తూ అదేం వద్దురా బాబు. అప్రమాదరత. అప్రమాదం అంటే ఏమిటి? జీవిత లక్ష్యమేమి? సత్య సాక్షాత్కారం. దానికి ఆ గోలు చేరుటకు ఉపాయమేమి? క్లీన్ అండ్ ఆర్డర్లీ లైఫ్ విత్ ఇన్ వన్ సెల్ఫ్, హెల్పింగ్ అదర్స్ ఇన్ ది సొసైటీ. దిస్ ఈజ్ ది అప్రమాద. మరి ఇలా బతికితే భోజనం ఎవడు పెడతాడు? భిక్ష. అప్రమాదరతో భిక్షు. గృహస్థులు కూడా ఇంట్లో పెట్టేటువంటి భోజనాన్ని భిక్షగానే స్వీకరిస్తే సరిపడుతుంది. ఈవెన్ కింగ్, అది ప్రేయర్ ఉంది. ఏదో లూకాసో మాథ్యూసో ప్రేయర్ ఉంది. ఏమిటి? కింగ్, దాంట్లో కింగ్ టేబుల్ మీద బిఫోర్ బ్రేకింగ్ ది బ్రెడ్ హీ సేస్, మై ప్రేయర్ టు ది గాడ్, మై గ్రేట్ఫుల్నెస్ ఆర్ గ్రాటిట్యూడ్ టు గాడ్ ఫర్ హీ హ్యాస్ గివెన్ మీ ద డైలీ బ్రెడ్ అని కింగ్ ప్రే చేస్తాడు. కింగే బ్రెడ్ తను తినే బ్రెడ్ మీద భిక్షాభావన, దేవుడు నాకు ఇచ్చాడు నేను తింటున్నాననే భావన ఉన్నప్పుడు గృహస్థులకు ఉండడంలో సమస్య ఉంటుంది. కాబట్టి భిక్షువుగా ఇన్ స్పిరిట్. లేదు సన్యాసం నీకు అంత సన్యాసం అంటే మరి రా, వచ్చి భిక్షాటనకి బయలుదేరు. ఇన్ లెటర్ ఆల్సో యు ఫాలో దాట్. అప్రమాదరతో భిక్షు. విల్ కంప్లీటెడ్ ఇన్ ది ఈవినింగ్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.